ఇక పోలింగ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ 5 రాష్ట్రాల్లో ప్రచారం స్పీడ్ అందుకుంది. ప్రధాన నాయకులంతా ప్రచార బరిలోకి దిగారు. ప్రధాని మోడీ గోవా క్యాంపెయిన్ లో పాల్గొన్నారు. కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ పంజాబ్ ను చుట్టేస్తున్నారు. మరోసారి అధికారం ఇస్తే గోవాను దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. పనాజీలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోడీ చాలా ఏళ్లుగా గోవాను అస్థిరత రోగం పీడిస్తోందన్నారు. 5 ఏళ్ల కిందట అస్థిరతను తొలగించేందుకు ప్రజలు కొంత ప్రయత్నించారన్నారు. ఇప్పుడు బీజేపీకి పూర్తి మెజారిటీ ఇవ్వాలని ఓటర్లను కోరారు మోడీ. सबसे बड़ी बीमारी है अस्थिरता। 90 से 2000 का कालखंड 10 साल में गोवा ने 1 डजन से ज्यादा मुख्यमंत्री देखे। 5 साल पहले आपने स्थिर सरकार देने का एक प्रामाणिक प्रयास किया। मैं आपको वादा करता हूं, अगर आप हमें कंफर्टेबल मेजोरिटी देंगे, हम गोवा को हिंदुस्तान का सबसे कंफर्टेबल स्टेट बना देंगे। పర్యాటక రంగానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు మోడీ. దీనివల్ల అన్ని రాష్ట్రాల కంటే గోవానే ఎక్కువగా లాభపడుతుందన్నారు. మనోహర్ పారికర్ రూపంలో గోవా దేశానికి అద్భుతమైన రక్షణ మంత్రినిచ్చిందన్నారు. 70 ఏళ్ల నుంచి దోచుకున్నదంతా బయటకు తీస్తున్నందునే ప్రతిపక్షాలు తనపై జులుం ప్రదర్శిస్తున్నాయన్నారు మోడీ. ఎన్నికల కమిషన్ పై పీఎంఓ ఒత్తిడి చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయన్న మోడీ అంపైర్ పై భరోసా లేనప్పుడు బరిలో దిగడం ఎందుకని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ये तो पीएमओ ने इलेक्शन कमीशन पर दबाव डाला है, इसलिए आ गया है। मतलब पराजय की तैयारियां चल रही है, बहाने ढूंढे जा रहे हैं। हार जाएंगे तो क्या कहेंगे, इलेक्शन कमीशन ने डेट ऐसी दे दी इसलिए हार गए। अगर एम्पायर पर ही भरोसा नहीं करते हो तो खेल के मैदान में आते क्यों? मैं गोवा का इस बात के लिए आभारी हूं, देश को उन्होंने ऐसा मजबूत रक्षा मंत्री दिया है। आज पूरा विश्व सर्जिकल स्ट्राइक की चर्चा कर रहा है. పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్ అవినీతికి సింబల్ అని ఆరోపించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. పంజాబ్ లోని జలాలాబాద్, ఫిల్లాపూర్ లో ప్రచారం చేశారు రాహుల్. అవినీతికి మరో పేరంటూ ఉంటే అది సుఖ్బీర్ సింగ్ బాదలేనన్నారు. దేశంలోనే అత్యంత అవినీతి జరుగుతున్న రాష్ట్రం పంజాబ్ అని అన్నారు. पूरा पंजाब जानता है कि अगर किसी एक व्यक्ति ने भ्रष्टाचार किया है तो सुखबीर बादल ने किया है। मोदी जी कहते हैं कि पंजाब की जनता को कुछ नहीं मालूम, मुझे सब कुछ मालूम है। और पंजाब की जनता से कहते हैं कि जिस व्यक्ति ने सबसे ज्यादा भ्रष्टाचार किया है उस व्यक्ति को आप फिर से चीफ मिनिस्टर बनाइए. పంజాబ్ లో అరాచకాలు జరుగుతున్న సీఎం బాదల్ చేతులు కట్టుకుని నోరు మూసుకుని నిలబడుతున్నారని ఆరోపించారు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ నవజోత్ సింగ్ సిద్ధు. 10% సేవ 90% మేవా అనేలా బాదల్ పాలన సాగుతోందన్నారు. 5 రాష్ట్రాల్లో పోలింగ్ దగ్గర పడుతుండటంతో ప్రచారంలో స్పీడ్ పెంచాయి పార్టీలు. పెద్ద స్థాయి నేతలంతా ఇప్పుడిప్పుడే ర్యాలీలకు అటెండ్ అవుతున్నారు.